హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ హష్వి బంగారం వ్లాగ్స్. ఈరోజు ఏంటంటే చిన్న వ్లాగే అనమాట. నాకు ఫుడ్ ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా డేలో ఒక్కసారైనా జ్యూస్ ఉండాలి. జ్యూస్ కోసమని స్పెషల్గా మొన్న విశాల్ మార్ట్కి అయితే అక్కడ ఒక జ్యూసర్ అయితే తీసుకున్నాను అనమాట. ఎలా ఉంటుందో ట్రై చేద్దామని ఈరోజు చేసా. పర్లా బాగానే ఉంది, బాగుంది. జ్యూస్ చేసుకోవడానికైతే చాలా బాగుంది. మెయిన్ చెప్పాలనుకున్నది ఏంటంటే, నేను అనుకునేది నేను ఫీల్ అయింది అయితే చెప్తున్నాను అనమాట. సోదిగా అనుకోవద్దు. ఏంటంటే అందరూ మేము లేడీస్ ఉన్నాం కదా, ఏదో ఒకటి అనుకుంటాం అనమాట. ఇంట్లో ఉంటున్నాం కదా, ఏదో ఒకటి యూట్యూబ్ అలా స్టార్ట్ చేసుకుందాంలే అలానే అనిపిస్తుంది. ఏదో అనుకుంటాం స్టార్ట్ చేయాలని. స్టార్ట్ చేయాలంటే ఈజీ కాదు కదా, ఆ వీడియోస్ చేయాలంటే కూడా ఈజీ అయితే కాదు కదా. పోనీ ఒక అడుగు ముందుకేసి అందరూ చేస్తున్నారు కదా, మనం కూడా చేద్దాము అని ఒక స్టెప్ తీసుకొని ముందుకైతే వస్తాం. కానీ ఏదో ఒక బ్యాడ్ కమెంట్ అనమాట. ఏం చేయాలో తెలియక, వాళ్ళు ఎవరికి పెట్టాలో తెలియక బ్యాడ్ కమెంట్స్ అయితే పెడుతుంటారు. దానివల్ల యూజ్ ఏందంటారు? అసలు యూజ్ అయితే ఏమైనా ఉందా? ఎందుకు? వీలైతే చూడండి. మీకు అసలు నచ్చలేదా స్కిప్ చేసేయండి. దాంట్లో ఎందుకు అలా అలా ఒక్క కామెంట్ చూస్తే ఒక్కొక్కరు ఏంటంటే స్టార్ట్ అయ్యి ముందుకెళ్ళిపోతారు. కొంతమంది ఏంటంటే భయం వేస్తుంది అనమాట. అక్కడితోనే స్టాప్ అయిపోతారు. దానివల్ల యూజ్ అయితే లేదు కదా. మీకు వీడియో అయితే నచ్చకపోతే స్కిప్ చేసేస్తే సరిపోతుంది కదా. ఇది నా ఫీల్ అనమాట, నేను అనుకునేది. ఎందుకంటే నేను ఫీల్ అవుతున్నాను కాబట్టి. చాలామందికి అలానే ఉంటుంది. స్టార్టింగ్ మేము ఏదో ఒకటి చేయాలి, ఇంట్లోనే ఉంటున్నాం కదా అని అయితే స్టార్ట్ చేస్తాము. కానీ ఈ కమెంట్స్ చూస్తే ఒక్కోసారి అయితే చాలా బాధేస్తుంది. పోనీ ఏమైనా బ్యాడ్ వీడియోస్ అలా చేస్తుంటే ఏదైనా అనాలన్నా చేయాలన్నా ఓకే. స్పెషల్గా ఫేక్ అకౌంట్స్ అయితే క్రియేట్ చేసుకుంటారు. మాట ఏముంది అనేస్తారు. కానీ ఆ మాట తీసుకోలేక కొంతమంది అయితే ఫస్ట్లోనే స్టాప్ అయిపోతారు. కొంతమంది అయితే అలా ముందుకు నెట్టుకొని వచ్చేస్తారనమాట. కొంతమందికి ఇంట్లో అలా సపోర్ట్ చేయరు, యూట్యూబ్ కన్నా ఏదో ఒకటి. కానీ సింగిల్గా ఏమైనా చేయాలనుకున్నా ఇట్లాంటి వాటి నుంచి అయితే భయం అనేది వేస్తుంది కదా. ఇది సోదిగా అయితే అనుకోవద్దు. చాలామంది లేడీస్ ఫేస్ చేస్తున్నది ఇదే అనమాట. అవన్నీ అయితే పట్టించుకోకుండా మనమైతే ముందు స్టెప్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నేనైతే ఒక స్టెప్ ముందుకేసి వీడియో అయితే నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేయాలని స్టార్ట్ చేశాను. చూద్దాం, ట్రై చేస్తే పోయేదేముంది. మొత్తానికైతే ఈరోజు నా లంచ్ స్పెషల్ అయితే వెజిటేబుల్స్ అనమాట. వెజిటేబుల్స్ అంటే తప్పదు కదా. మీరు అనొచ్చు, ఏంటక్క జిమ్ అంటో ఆకులు అలమలు అన్నీ చూపిస్తున్నాం అని అనుకోవచ్చు. కానీ తప్పదు కదా, వెయిట్ లాస్ అవ్వాలంటే తప్పదు. ఈ సమ్మర్లో కీర అయితే చాలా మంచిది కదా, బట్ నాకైతే కీర అస్సలు పడదనమాట. చాలా మంచిది హెల్త్కి. కీర అయితే అస్సలు పడదు, హెడ్ఏక్ వచ్చేస్తుంది కీర తింటే నాకైతే. ఈరోజు కాలీఫ్లవరు క్యారెట్ అయితే నేను అంటే డబుల్ బాయిల్ మెథడ్లో అయితే చేసుకోవాలంటారు కదా. ఈరోజు అయితే నాకు అలా కుదరలేదు. కొంచెం టైం అయిపోయేసరికి నేను డైరెక్ట్గా కొంచెం లైట్గా వాటర్ వేసి బాయిల్ అయితే చేసుకున్నాను. నిజం చెప్పాలంటే నాకైతే రోజు రైస్ తినే కంటే ఈరోజు ఈ వెజిటేబుల్స్ తినిన తర్వాత నాకైతే పొట్టయితే చాలా ఫుల్ఫిల్గా అనిపించింది అనమాట. నిజం చెప్పాలంటే నాకేమో వీడియో చేయాలంటే చాలా ఇంట్రెస్ట్. కానీ వీడియో ముందుకు వచ్చేసరికి ఏం మాట్లాడాలో తెలియదు. ఒకవేళ మాట్లాడాలి అని తెలిసినా కూడా ఏం కమెంట్స్ వస్తాయా ఏంటా అని అదొక భయం అనమాట. కానీ తప్పదు. నేను అనుకుంటుంది ఏంటంటే, ఎవరు ఎన్ని కమెంట్స్ చేసినా మనం గ్రో అవ్వాలి అనుకుంటే అవన్నీ పక్కకు పెట్టేసి వీడియోస్ కానీ ఏమైనా మనం తప్పు చేయనప్పుడు మనకు భయం ఎందుకు. స్టార్ట్ చేస్తే అదే ఆటోమేటిక్గా సక్సెస్ అనేది వస్తుంది కదా. నేనైతే అది ఫీల్ అయ్యి అయితే స్టార్ట్ చేశాను. ఎంత వీడియో చేసినా ఏం చేసినా మనకంటూ టైం ఒకటి ఉంటుంది కదా, డ్యూటీకి అయితే ఖచ్చితంగా టైం టు టైం వెళ్ళాలి కదా. నేను రెడీ అయితే ఖచ్చితంగా మా పాప అయితే నన్ను రెడీ చేయి మమ్మీ, నాకు జడై, నేనేం వేసుకుంటే అదే అనమాట. నాకు జడై మమ్మీ అని చెప్పేసి వచ్చేసి ముందు కూర్చుంటుంది. అది ముందు రెడీ అవుతుంది అనమాట, నాకంటే ముందు. ఎట్లయినా చిన్నోళ్ళు పెద్దోళ్ళ కంటే చాలా గడుసుగా ఉంటారు కదా. ఇది మాత్రం రౌడీ బేబీ అనమాట.
ఏదైనా అనుకుంటే అది సాధించే వరకు వదిలిపెట్టదు. అలా ఉంటే మంచిదే ఆడపిల్లలు అన్నాక. చిన్నోళ్ళు కదా, పొగరు ఎక్కువే, కుసంత గారాబం కూడా ఎక్కువే ఉంటుంది. ఫైనల్లీ నా వెజ్జీస్ అయితే రెడీ అయిపోయాయి. నేనైతే అవి తిని డ్యూటీకి అయితే మళ్ళీ స్టార్ట్ అవ్వాలిగా. మళ్ళీ ఫాస్ట్గా స్టార్ట్. బయట చూస్తే ఎండేమో మండిపోతుంది. మొహం బయట పెడితే మంట అనమాట. నాలాగే ఇది కూడా నాన్ వెజ్ తక్కువ, వెజ్ మాత్రం బాగా తింటుంది. నేను తిన్నట్టే నాన్ వెజ్ తినడం చాలా తక్కువ అనమాట. మా ఇంట్లో నేను ఇదే నాన్ వెజ్ తక్కువ తింటాం. చూడు నాతో పాటు తింటూ ఎంత ఎంజాయ్ చేస్తుందో. మా వాడు మాత్రం చాలా మెతక. కూర్చోమంటే సైలెంట్గా కూర్చుంటాడు, వాడి పని వాడు ఆడుకుంటాడు. ఇది మాత్రం రౌడీ బేబీ. డ్యూటీకి వెళ్ళే ముందు అల్లరి ఖచ్చితంగా చేస్తుంది. ఎందుకంటే చెప్పాలన్నమాట, ఈవినింగ్ అక్కడికి వెళ్దాం, ఈవినింగ్ ఏదైనా షాపింగ్కి వెళ్దాం, బొమ్మలు తీసుకొస్తా, ఏదో ఒకటైతే ఖచ్చితంగా చెప్పాలి. చెప్పకుండా ఉంటే అస్సలు ఒప్పుకోదు. చెప్తే మాత్రం ఓకే మమ్మీ బాయ్ అని చెప్పేసి పంపిస్తుంది అనమాట. డ్యూటీ టైం అయితే అయిపోయింది. నేనైతే డ్యూటీ స్టార్ట్ అయ్యాను అనమాట. వామ్మో మామూలుగా లేదు బయట. వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి.